హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు. గోంగూర పప్ప మాకు తెలుసులే అని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. ఇది చాలామంది చాలా రకాలుగా వండుతారు. ఇది ఆంధ్రాలో మంచి స్పెషల్ డిష్ అన్నమాట. దీనికి ఒక పేరు ఉంది, గోంగూరని ఆంధ్ర మోత అని కూడా అంటారు. మరి ఇంత స్పెషల్ డిష్ని ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే హెల్దీ అయిన గోంగూర పప్పుని నా స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా మీరు ఎలా వండుకున్నా నేను చూపించిన విధంగా వండినట్లయితే మీకు పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ నేను కందిపప్పు ముందుగానే నానపెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగి 1 గ్లాసు కందిపప్పుకి 3.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఒక 1 అవర్ పాటు ముందుగానే నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానపెట్టుకున్న కందిపప్పు అన్నీ కూడా మన వాటర్తో సహా కుక్కర్లో వేసుకోవాలి. పప్పు అన్నీ కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత 2 పెద్ద టమాటాలు బాగా పండినవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. ఈ కారం నేను ఇంట్లో తయారు చేసిందేనండి. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, కూర కారం అని. ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వరకు రానివ్వాలి. పప్పు ఉడికేలోపు మనం గోంగూరని రెడీ చేసుకుందాము. గోంగూర నేను నాటు గోంగూర 1, పుల్ల గోంగూర 1 కట్ట తీసుకున్నాను. మీరు అచ్చంగా పుల్ల గోంగూరే తీసుకుంటే పప్పు అనేది చాలా పుల్లగా ఉంటుందండి, అంత టేస్టీగా ఉండదు. అలాగని నాటు గోంగూర తీసుకుంటే చప్పగా ఉంటుంది. అలా కాకుండా ఇలా 1 నాటు గోంగూర 1 పుల్ల గోంగూర తీసుకొని ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. గోంగూర 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి, ఇసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి పప్పుని చెక్ చేద్దామండి. నాకు ఇక్కడ 4 విజిల్స్ వచ్చాయి. విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా గరిటె ఒకటి తీసుకొని విజిల్ని పైకి పట్టుకుంటే ఆవిరంతా పోతుంది. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మాత్రమే మనం మూత తీసుకోవాలండి, లేకపోతే కుక్కర్ అనేది పేలిపోయే ప్రమాదం ఉంటుంది. చూడండి, ఇక్కడ పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఒకసారి మీకు గరిటెతో చూపిస్తాను చూడండి. పప్పు అయితే మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోండి. ఒకవేళ మీకు నీళ్ళు ఏమైనా తగ్గినట్లు ఉంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి పప్పు ఉడకడానికి. మరలా మనకి గోంగూర కూడా ఉడకాలి కదా. గోంగూర వేసిన తర్వాత చిన్న ముక్క చింతపండు వేసుకోండి. చింతపండు అనేది మరీ ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మరలా మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. గోంగూర పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చింతపండు అనేది చాలా చిన్న ముక్కే వేసుకోండి, ఎందుకంటే మనం పుల్ల గోంగూర తీసుకున్నాం కాబట్టి మరి పులుపు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పులుపు ఎక్కువ తినని వారు అసలు చింతపండు స్కిప్ చేయొచ్చండి. నాకు ఇక్కడ 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి పప్పును చెక్ చేసుకుందాం. చూడండి, గోంగూర కూడా మనకి కరెక్ట్గా ఉడికిపోయింది, వాటర్ కూడా సరిపోయాయి. ఇప్పుడు ఉడికిన గోంగూరని ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకోండి, లేదా పప్పు గుత్తితో అయినా మెదుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ముందుగా ఆవాలు వేసుకొని ఆ తర్వాత మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర కూడా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక 5-6 చిన్నుల్లిపాయలు దంచి వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అవి కొంచెం కలర్ మారి వేగేంత వరకు కూడా వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి ఇలా విరిచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. 1 నిమిషం పాటు వీటిని కూడా వేయించుకోండి, కరివేపాకు చిట్పటలాడేంత వరకు.
కరివేపాకు చిటపటలాడిన తర్వాత 1 స్పూను వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని ఈ పోపునంతా కూడా మనం ముందుగానే మెదుపుకున్న పప్పులో వేసుకుంటే సరిపోతుందండి. పప్పులో వేసిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా మనకి పప్పులో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులో మరలా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకొని దించుకుంటే సరిపోతుంది. అంతేనండి, మా ఆంధ్ర వాళ్ళందరూ ఎంతో ఇష్టపడే గోంగూర పప్పు నా స్టైల్లో రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ అండ్ లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.